Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కాకరకాయలు వేపుడు అనేది చేయబోతున్నానండి. ఇలా చేసుకుంటే కాకరకాయ అసలు చేదు లేకుండా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే, మామూలుగా కాకరకాయ అంటేనే అందరూ చేదని అనుకుంటారు కదా. నేను చెప్పిన విధంగా ఒకసారి చేసుకోండి, చేదు అనేది అస్సలు ఉండదు. ముందుగా కాకరకాయలు కడుక్కొని తర్వాత వాటి మీద ఉన్న అదంతా జిమరాలండి. కాకరకాయల్ని అలా చూడండి, ఈ విధంగా అంతా జిమురుకోవాలి. కాకరకాయలను ఇలా జిమురుకొని చేయడం వల్ల కూడా చేదు అనేది కొంచెం తగ్గుతుందండి. అన్నిటినీ ఈ విధంగా జిమురుకున్న తర్వాత బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఈ విధంగా బిల్లలుగా కట్ చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయండి కాకరకాయలు. అందరూ ఇలాగే నూనెలో వేయించి చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల కాకరకాయ చేదు అనేది పోదండి. అందుకు వీటిని చేదు పోవాలంటే గిన్నెలో కాకరకాయలను వేసుకొని వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్నాక మళ్ళీ అందులో వాటర్ పోసి మనము బాగా కడిగిన తర్వాత గిన్నెలో వాటర్ పోసి ఒక స్పూన్ లేదా ఒక స్పూన్నర సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఆ ముక్కలకంతా సాల్ట్ పట్టేలా బాగా కలపాలండి. ముక్కల్ని కలిపిన తర్వాత వాటిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఈ ముక్కల్ని గ్యాస్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికించాలండి. ముక్కలు ఒక 50% ఉడికేలా. ఇలా చేయడం వల్ల కాకరకాయలో చేదు అనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు ఉండదు. చూడండి, ఒక 50% ఉడికాయి కదా. ఇప్పుడు బొక్కల గిన్నెలో వేసి వాటర్ అంతా పోవాలండి. తర్వాత కొద్దిసేపు చల్లారాలి. అంత లోపల మనము ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. మిక్సీ బౌల్లోకి తెల్లవాయిలు వేసుకోవాలండి. కొన్ని తెల్లవాయిలు వేసుకొని అలాగే 2 స్పూన్స్ కొబ్బరి పొడి. మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత అందులోకి 1 స్పూన్ లేదా 2 స్పూన్లు, మీకు కారం ఎక్కువ తినేటికైతే 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. కారం పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఇలా మసాలా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు, తర్వాత కరివేపాకు, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే మరి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఆనియన్స్ ముక్కలు అనేది వేపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. అంతవరకు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో మనం పక్కన ఉడికి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు అనేది అందులో వేసుకోవాలండి. చూడండి, 50% అనేది ఉడికాయి. వాటిని బాగా ఉడికినాక వాటర్ తీసేయడం వల్ల అందులో చేదు అనేది పోయి ఉంటుందండి. ఇప్పుడు వాటిని బాగా వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా బాగా వేయించుకుంటూ ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే అడుగంటుతాయండి ముక్కలు అనేవి. ఇలాగా బాగా వేయించుతూ ఉండాలి. ఇలా ఉడకబెట్టడం వల్ల ఇందులో చేదు అనేది పోతుందండి. కొందరు అలాగే ఆయిల్లో వేసి మగ్గనిస్తూ ఉంటారు. దానివల్ల చేదు అనేది అస్సలు పోదు. అందుకే కొంతమంది పిల్లలు కూడా కాకరకాయ అంటే ఇష్టపడరు. అందుకు ఒకసారి ఈ విధంగా చేసుకోండి. చూడండి, బాగా కలిదిప్పుతూ ఉండాలి. అవి కాకరకాయలు అనేది బాగా మగ్గాలి. అందుకోసం నేనైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టానండి. 5 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే అవి మళ్ళీ అడుగంటుతాయి. చూడండి, ఈ విధంగా కలిదిప్పుతూ ఉండాలి. కలిదిప్పుతూ ఉంటే అడుగంటకోకుండా బాగా మగ్గుతాయండి కాకరకాయలు. ఇలా మగ్గుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అలా కలిదిప్పుతూ ఇంకా 5 మినిట్స్ అలా బాగా వేగనివ్వాలండి. ఆ ముక్కలు అనేటివి బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత
నేనైతే మా ఇంట్లో మా ఆయన కొంచెం షుగర్ వేయమని చెప్తాడు, కొంచెం తీపి తగులుతేనే కాకరకాయ బాగుంటుందని. అందుకే నేను ఒక అర స్పూన్ చక్కెర అయితే షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఈ షుగర్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం స్వీట్గా టేస్ట్ తగులుతున్న కోసం ఎక్కువ స్వీట్ అయితే ఉండదండి, లైట్గా ఉంటుంది. అందుకే కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసి బాగా కలిపుకుంటానండి. ముక్కలకంతా పట్టేలాగా కలిపుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. మీకు ఇష్టం లేకపోతే ఈ షుగర్ అనేది స్కిప్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా కలిపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇవి బాగా మగ్గినాయండి. ముక్కలు చూస్తానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం ముందు మిక్సీకి కొట్టి పెట్టుకున్నటువంటి మసాలా అనేది కొబ్బరి పొడి ఉంటుంది కదండి, వాటిని ఒక 2 స్పూన్స్ అలా 3 స్పూన్స్ తీసుకొని బాగా కలిపుకోవాలండి. అదంతా వేసుకొని ఆ పొడి అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలిపుకుంటూ మరొక 5 మినిట్స్ అనేది వేగనివ్వాలండి ఈ కాకరకాయలను. చూడండి, ఈ మసాలా పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా కాకరకాయ అనేది ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. చూడండి, ఇలాగా బాగా కలిపాలి. 5 మినిట్స్ అలా కలిపితే ఆ మసాలా అంతా ముక్కలకి పట్టుకుంటుందండి. అలా కలిపిన తర్వాత లాస్ట్ ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దించే 2 మినిట్స్ ముందరంగా మనము పప్పల పొడి అనేది నేనైతే ఆల్రెడీ ముందే పప్పల పొడి అనేది కొట్టి పక్కన పెట్టుకుంటానండి. మీరైతే ఒకవేళ మీ దగ్గర లేకపోతే పప్పులు మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా పొడి చేసుకొని ఒక స్పూన్ వేసుకోవాలండి. దించే 2 మినిట్స్ ముందరగా ఇలా వేసుకొని బాగా కలిపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ కలిపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేదు అనేది అస్సలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూడండి ఎంత బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా కర్రీ. ఈ కర్రీ అనేది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ లేకైనా సరే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.